అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. తమను గృహ నిర్బంధాలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్దిపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ కేటీఆర్లపై ఏడుస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో వేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. నేతలు ఒక్కొక్కరుగా హౌస్ అరెస్ట్ అంశంపై చాలా సీరియస్ గా పార్టీ తీసుకుంది. ఇప్పటికే హరీష్ రావుతో పాటు కవిత మిగతా నేతలందరూ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే కేటీఆర్తో పాటు ఇక్కడ అందరూ కూడా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి వాస్తవానికి అంబేద్కర్ విగ్రహం దగ్గర వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఉన్నారు, సుధీర్ రెడ్డి గారు. చెప్పండి, ఈ మొత్తం ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే కేవలం పోలీసుని పెట్టి రాజ్యాన్ని నడిపిద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు దోక్కున్నట్టే. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటే హరీష్ రావు గారు ఇచ్చిన కంప్లైంట్ నిమిషాల మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. అదే సేమ్ సామాన్య ఒక ఎమ్మెల్యే తీసుకొని ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని కనీసం తీసుకోకుంటే ఎందుకు తీసుకుంటలేదని చెప్పేసి అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని పరామర్శించి వద్దామని చెప్పి హరీష్ రావు గారు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కేవలం పోలీసు వాళ్ళ దౌర్జన్యంతో పోలీసు వాళ్ళతో ప్రభుత్వాన్ని నడిపిద్దామనుకుంటే ఎక్కువ రోజులు సాగదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మార్పు రావాలి ఈ ప్రభుత్వంలో. లేకుంటే ఇదే ఉద్యమాల ద్వారా లేకపోతే గట్టి ఒత్తిడి ద్వారా మార్పు అనేది తీసుకొస్తాం. అంటే నిన్న మనం చూసాం హరీష్ రావుని అరెస్ట్ చేయడం, చాలాసేపు నిర్బంధించడం కావచ్చు, లేదంటే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇది ఎడిపోతుంది అనుకోవచ్చు. అదే అండి, పాడి కౌశిక్ రెడ్డి ఒకవేళ పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేసిందంటే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఓకే. దాని తర్వాత హరీష్ రావుని తీసుకొచ్చి 12 గంటలు ఒక పోలీస్ స్టేషన్లో, జగదీష్ రెడ్డిని తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్లో, మిగతా మహిళా కార్యకర్తల్ని ఇంకో పోలీస్ స్టేషన్లో. ఈ విధంగా అంత పెద్ద నేరం ఏం చేసిందో, అంత పెద్ద దౌర్జన్యం ఏమైంది నాకు అర్థం కాదు. అన్ని గంటలు నిర్బంధించేసి భయభ్రాంతులు చేసి బీఆర్ఎస్ క్యాడర్ని కకావికాలు చేద్దామని చెప్పేసి అనుకుంటే అది కేవలం మీ భ్రమ మాత్రమే. మీరు ఎంత పోలీసు ఉపయోగిస్తే అంత రివోల్ట్ వస్తుంది, ప్రజలు కూడా అంత అసహించుకునే పరిస్థితికి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, కాలంలో కట్టబెడుతున్నారు వీళ్ళు, కనీసం 1 year కూడా కాకముందుకు ఎందుకు వీళ్ళకి అంత అత్యుత్సాహం, ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని కూడా ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడి. ఎందుకు అంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇంకేం చేస్తున్నాం? మమ్మల్ని అనేక రకాలుగా ఇంకా ఇది చేసేసేసి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసే పరిస్థితికి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఇవాళ చూడండి, ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా ఆయన స్పీచ్ ఉండదు. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఎప్పుడు బొక్కలేద్దాం, ఎక్కడ వాళ్ళని లోపడేద్దామనే ఆలోచన తప్ప వేరేది లేదు. మిమ్మల్ని బీఆర్ఎస్ క్యాడర్ని కూడా లోపడేద్దాము, వాళ్ళని ఏదో విధంగా అణిచేద్దామనే ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మేము సమర్థవంతంగా పోషిస్తాం. కానీ ఆ విధంగా పోషించకుండా అన్ని అబద్ధాలు చెప్తారు, లంగ మాటలు మాట్లాడతారు, దొంగ మాటలు మాట్లాడతారు. ఇంకేమైనా మేము చెప్పనీకపోతే మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తారు. ఎంత మటుకు న్యాయం ఇది? ఏం కొత్త కాదు. వీటితోటి గొంతు నొక్కో లేకపోతే బెదిరించో పరిపాలన చేసి ఇంకేదో చేస్తామంటే భయపడేది ఏం లేదు. భయపడే నాయకత్వం కూడా ఏం కాదు. ఒక కేసీఆర్ గారు, ఓ కేటీఆర్ గారు, ఓ హరీష్ రావు గారు, ఇక్కడ ఉన్న అందరం కూడా ఈ పోలీసుల దమన నీతిని, పోలీసుల ఒత్తిళ్లని, అణచివేతని, ఇటువంటి కేసులు, కుట్రల్ని, వీటన్నిటినీ తట్టుకొని ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం. ఒక్కటే ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటిది, మీ క్రిమినల్ పాలనకు ప్రజలు చరమగీతం పాడేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను నెరవేర్చే పని చేయండి. ఈ పోలీసులతో అణచివేతలతోని, ఈ అరెస్టులతోని, నిర్బంధాలతోని, ఈ అణచివేతతోని పాలన చేయలేడు. ఈ టీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ అణచివేతలు, అరెస్టులు కొత్త ఏం కాదు. నువ్వు ఎంత అణచివేస్తే ఇంకా అంత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోయి నీ యొక్క పరిపాలన, నీ హామీలను నెరవేర్చే వరకు కూడా నీ యొక్క ఎమ్మడి వాడతాం, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒకవైపు మీ నాయకుడేమో రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటాడు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మీదనేమో మీ నాయకుడు అంటాడు. నువ్వు ఇక్కడ మొత్తం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ ఏదైతే ఇచ్చిండో హక్కులను కాలరాసే విధంగా, పౌర హక్కులను కాలరాసే విధంగా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయడం చాలా సిగ్గు
సిగ్గుచేటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పరిపాలన ప్రజలకు ఏం కావాలనేది చూసుకోవాలి తప్పించి ఈ బీఆర్ఎస్ కార్యకర్తల ఇంటి చుట్టూ బీఆర్ఎస్ నాయకుల ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి సునకానందం పొందుతాము, నేను పొద్దున్న లేస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తా, సునకానందం పొందుతా అంటే మాత్రం తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తే మనకి ఎమర్జెన్సీ పాలన కనబడతా ఉంది. నిన్న 24 గంటలు దాటిపోయిందండి. నిన్న ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన పాడి కౌశిక్ రెడ్డి గారిని కంప్లైంట్ చేయడానికి పోతే ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం చూస్తున్నాం. అరే ఏమైంది నాయన అని చెప్పి హరీష్ రావు గారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ రోజు హరీష్ రావు గారిని కూడా రాత్రి 9-10 గంటలకు నిర్బంధిస్తా ఉన్నారు. ఆడబిడ్డలను కాకుండా ఆడబిడ్డలను కూడా మహిళల నాయకురాలను కూడా 10 గంటల వరకు నిర్బంధించిన పరిస్థితి మనం చూస్తాం. ఇలా మనం ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే దొంగ మేనిఫెస్టో పెట్టిరో ఆ దొంగ పెట్టిన మాటలన్నీ కూడా ఇలా ఫ్లెక్సీల రూపంలో హైదరాబాద్ లో మొత్తం పెడతా ఉన్నారు. మీకు ఏదైతే మీ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ ఈ రోజు ఏదైతే రాజ్యాంగ సృష్టికర్త మీ రాహుల్ గాంధీ గారి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతాడు, ఇవాళ మీ రాజ్యాంగ సృష్టికర్త అయిన మన రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనీసం అలంకరించడానికి గేట్లకు తాళాలేస్తారండి. ఏదైతే దళిత సామాజిక వర్గాన్ని ఇలా ప్రపంచం అంతటా కూడా అంబేద్కర్ గారి సూచనలో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గము ఆత్మస్థైర్యంతో ఉండాలని నిలువెత్త రూపంలో హైదరాబాద్ నడిబొడ్డున ఈ రోజు 125 అడుగుల విగ్రహాన్ని పెడితే ఈ రోజు దళిత సామాజిక వర్గాన్ని అణచివేసే దిశగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అణచివేసే దిశగా ఈ రోజు మీరు ఇల్లును ముట్టడించడం, ఇంట్లో అందరినీ హౌస్ అరెస్టులు చేయడం అనేది పద్ధతి కాదండి.